రాజకీయ భవిష్యత్తునిచ్చిన పార్టీని నమ్మించి గొంతు కోసిన నాయకుడు అతను. ఎన్నికల ముందు టీడీపీలో చేరి నియోజకవర్గాన్ని మార్చి ఈవీఎం మహిమో మరొకటో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచాడు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి 3 బెదిరింపులు 6 వసూళ్లతో అక్రమ సంపాదనలో రికార్డులు బ్రేక్ చేస్తున్నారని పచ్చపార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఎవరైనా ఎదిరించినా మాట వినకుండా మొండికేసినా చంపేస్తామో అని వార్నింగులు ఇస్తున్నారట. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు గుమ్మనూరు జయరాం. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు టీడీపీలో చేరిన ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ఆలూరు నుంచే పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని గ్రహించి నియోజకవర్గం మారారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే అయిన తరువాత గుంతకల్లు నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తన కుటుంబ సభ్యులను మండలానికో ఇన్ఛార్జిని చేసిన ఆయన వారి ద్వారా అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా గుప్పమంటున్నాయి. ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. పంచాయతీలు ల్యాండ్ సెటిల్మెంట్లు విచ్చలవిడిగా చేస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ భూ వివాదానికి సంబంధించి 2 వ్యక్తులను రైలు పట్టాలపై పడుకోబెట్టి వారితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లుగా గుమ్మనూరు జయరాం వర్గీయులపై ఆరోపణలున్నాయి. ఆయన వర్గీయుల బెదిరింపుల కారణంగానే ఓ వ్యక్తికి గుండెపోటు కూడా వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు గుంతకల్లు నియోజకవర్గంలో చర్చ కూడా జరుగుతోంది. గుంతకల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు చెప్పిన మాట వింటే ఓకే, లేదంటే బెదిరిస్తారు. ఇసుక అక్రమ రవాణా ఆరోపణలకు లెక్కే లేదు. అలాగే గుంతకల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుమారు 25 మద్యం షాపులు గుమ్మనూరు జయరాం వర్గీయుల కనుసన్నల్లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గుంతకల్లు నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమ మద్యం సరఫరా చేస్తున్నట్లుగా గుమ్మనూరు వర్గీయులపై ఆరోపణలున్నాయి. ముఖ్యమైన డీల్స్ను కర్నూలు జిల్లా గుమ్మనూరు గ్రామంలో జరుపుతున్నారట. రౌడీ షీటర్లు హత్య కేసు నిందితులను ఉపయోగించుకుని జయరాం వర్గం గుంతకల్లు నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుమ్మనూరు వర్గీయులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు ఏ ఒక్కరూ సాహసించడం లేదట. ఫిర్యాదులు వచ్చినా సరే పోలీసులది ఏమీ చేయలేని దుస్థితి. అందుకే గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన కుటుంబ సభ్యులు చెప్పిందే శాసనంగా పరిస్థితులు ఉన్నాయని, అరాచకం పరాకాష్ఠకు చేరుకున్నదని టీడీపీ వర్గీయులే ఆందోళన చెందుతున్నారని సమాచారం.